హాయ్ ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. ఈరోజు సిరిపల్లి మిక్స్డ్ బిర్యానీ ట్రై చేయడానికి వెళ్తున్నామని. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సిరిపల్లి వెళ్ళాలి, మిక్స్డ్ బిర్యానీ ట్రై చేయాలని. ఫైనల్గా ఇప్పుడు అవుతుంది. వీఆర్ సో ఎక్సైటెడ్. మా కొత్తూరు సెంటర్ నుంచి సిరిపల్లి 36 కిలోమీటర్లు చూపిస్తుంది. దాదాపు గంట ప్రయాణం ఉంటుంది. ఇంతకీ మీలో ఎవరైనా సిరిపల్లి మిక్స్డ్ బిర్యానీ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాం. ఏ మాటగా మాట వెళ్ళి దారంతా చాలా బ్యూటిఫుల్ గా, చాలా అందంగా, చాలా పీస్ఫుల్ గా ఉంది. ఎన్ని రోజులైందో ఇలా ఊర్లంటా తిరిగి. ఇన్ఫ్లుయెన్సర్స్ కి, యూట్యూబర్లకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వీడియోలు తీయడం బట్టే కదా మనకు అక్కడ సిరిపల్లి ఉంది, అక్కడ మిక్స్డ్ బిర్యానీ దొరుకుతుందని తెలిసింది. లేకపోతే మనకే అక్కడ తెలుసు. అలా ఆడుతూ పాడుతూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వచ్చేసాం సిరిపల్లి. ఇదే మోస్ట్ హైప్డ్ అండ్ ఫేమస్ నాగేశ్వరరావు బిర్యానీ సెంటర్. మేము వెళ్ళేటప్పటికి ఫుల్ జనంతో నిండిపోయింది. ఆర్డర్ చెప్దామంటే ఎవరో ఖాళీగా లేరు. తెక్కట్టేస్తున్నారు బిర్యానీ బాటిలలో. ఫుల్ బిజీగా ఉన్నారు. ఫ్రై చేసిన పీతలో, చేపలు, గుడ్లు చూడండి ఎన్ని ఉన్నాయో. నాకు తెలిసి ఇవన్నీ గంటన్నరలో అయిపోతాయి అనుకుంటున్నాను, అంత జనం ఉన్నారు. ఓ పక్క మిక్స్డ్ బిర్యానీ చేస్తానే ఉంటున్నారు, ఇంకో పక్క బిర్యానీ వండుతానే ఉంటున్నారు. నేను చెప్పి అరగంట పైన అయింది. పొట్లం కట్టిన ప్రతిసారి నాకేమనుకుంటున్నాను, కానీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మిక్స్డ్ బిర్యానీ ఆఫ్ వచ్చి 350 అంట, ఫుల్ వచ్చి 450 అంట. నేనైతే ఫుల్ చెప్పాను, ఇంకా ఫ్రై పీస్ అయి ఉన్నాయి కానీ మిక్స్డ్ బిర్యానీ ఉండగా ఫ్రై ఎందుకండి మనకి. అలా ఇంకొక అరగంట వెయిట్ చేసిన తర్వాత మనకైతే ఇచ్చారు ఫైనల్ గా. అమ్మయ్య అనుకున్నాను. ఫస్ట్ టైం అనుకుంటా ఎంత టైం పట్టింది ఒక బిర్యానీ కోసం. బిర్యానీ తీసుకుని ఒక మంచి స్పాట్ కోసం వెతుకుతుంటే మా పవన్ గడు అన్నాడు, చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ. రేట్ అయితే బాగానే ఉంది. ఫైనల్ గా మిక్స్డ్ బిర్యానీ మన చేతిలో ఉంది. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేయబోతున్నాను. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. ఇంకా ఓపెన్ చేస్తే కలర్ఫుల్ గా నిండుగా ఉంటుంది. ఇందులో చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, పీతలు ఇవన్నీ లేవంటే అన్ని లేవని. మటన్ అయితే ఒక పీస్ ఉంది, చేపలు 2 వేసారు, చికెన్ ఎక్కువ ఉంది. ఇంకా ఫ్రాన్స్ అంటారా, రెండు వచ్చినాయి చిన్న చిన్నవి అంతే. పీతలేమో 2 వేసారు, చిన్నవే, అందులో గుజ్జు కూడా లేదు. ఫస్ట్ అయితే రైస్ తీసుకుని టేస్ట్ చేశాను. పర్లేదు, కొంచెం కారంగా, పర్లేదు బాగానే ఉంది. చికెన్ పీస్ అయితే గట్టిగా బాగానే కుక్ అయింది. ఇంకా చేప అయితే నేను తిన్న చేపల ఫ్రైలో ఇదే వరస్ట్ అని చెప్తాను. ఒక ఉప్పు అస్సలు చాలా చప్పగా ఉంది, అసలు ఏమీ లేదు. టేస్ట్ చప్పగా ఉంది చేప. ఇంకా మటన్ అంటారా, ఓ పీస్ వచ్చింది, అది పవన్ గడి తినేసాడు. ఇంకా ఓవరాల్ టేస్ట్ అయితే పర్లేదు, యావరేజ్ అంతే. ఓవరాల్ టేస్ట్ అయితే పర్లేదు, ఓకే అంతే. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూసినంత హైప్ గా ఏం లేదు, అంత సూపర్ గా లేదు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే యూట్యూబ్ లో చూస్తుంటే అయ్యి బాబా అంతలేదు మావ, ఎంతలేదు మావ, మిక్స్డ్ బిర్యానీ మావా, అది మావా, ఇది మావా, సిరిపల్లి మావా అంటే అయ్యి బాబా మనం ఎప్పుడు తింటాం రా బాబు అనుకున్నాను. కానీ అంత ఏం లేదు అక్కడ. మా పవన్ గడికి అయితే నచ్చిందంట. అంటే సూపర్ గా నచ్చలేదు, అడిగి పర్లేదు ఓకే అన్నాడు. ఎందుకంటే ఆడు 0 ఎక్స్పెక్టేషన్స్ వచ్చాడు, నేనైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాను. మీరు కూడా 0 ఎక్స్పెక్టేషన్స్ వస్తే పర్లేదు, నాకు ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం బెల్లే. అంటే మీరు మరీ అంత వరస్ట్గా ఉందనుకోకండి. నేను బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల, యూట్యూబ్లో చూడడం వల్ల నాకు అలా అనిపించింది. ఏదో సరదాగా ఒకసారి తినొచ్చు అంతే. ఫుడ్ కూడా ఎలా ఉన్నా సరదాగా ఫ్రెండ్స్తో వచ్చి బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో, మీరు కూడా నాకులాగా డిసప్పాయింట్ అయ్యారో లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.